అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ తిరిగి పుంజుకుంటోందా? మంగళవారం నాటి ఎన్నికల ఫలితాలు పార్టీలో మనోధైర్యాన్ని పెంచాయా? న్యూయార్క్ మేయర్ ఎన్నికల ఫలితాలు, వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ రేస్లో డెమోక్రాట్లు స్పష్టమైన మెజార్టీ దక్కించుకున్న తర్వాత రిపబ్లికన్ పార్టీ క్రమంగా ప్రజాదరణ కోల్పోతుందా? తాజా పరిణామాలు చూస్తే అనుమానాలు కలక తప్పడం మానలేదు. గతేడాది జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంతో డెమోక్రటిక్ల పని అయిపోయిందని అంతా భావించారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అవుతోంది. దీనికి కారణం ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల? ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో న్యూయార్క్ మేయర్ ఎన్నికల ఫలితాల తర్వాత డెమోక్రటిక్ పార్టీకి వెయ్యేనుగులంత బలం వచ్చింది. న్యూయార్క్ మేయర్ తర్వాత వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ రేసులో కూడా డెమోక్రటిక్ పార్టీ తన సత్తా చాటింది. గత ఏడాది జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. తర్వాత డెమోక్రటిక్ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. బైడెన్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక డెమోక్రటిక్ పార్టీ కోలుకోలేదనుకున్నారు. తాజాగా జరిగిన మేయర్, గవర్నర్ ఎన్నికల తర్వాత డెమోక్రటిక్ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. వచ్చే ఏడాది మిడ్ టర్మ్ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు న్యూయార్క్ మేయర్ ఎన్నికలు, న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్లు స్పష్టమైన ఆధిక్యతను సాధించారు. దీని ప్రభావం వచ్చే ఏడాది జరిగే మిడ్ టర్మ్ పోల్పై ఖచ్చితంగా ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్గా అధికారం చేపట్టిన తర్వాత జరిగిన అతి పెద్ద ఎన్నికల్లో డెమోక్రాట్లు తమ సత్తా చాటారు. తాజా ఫలితాలతో డెమోక్రాటిక్లలో కొత్త ఆశలు చిగురించాయి. 2024లో రిపబ్లికన్ పార్టీ దెబ్బకు కుదేలైన పార్టీ తాజా విజయాలతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లో సంబరాల్లో మునిగిపోయారు. వర్జీనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఓడించి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబిగైల్ స్పార్బెర్గర్ గెలిచారు. అలాగే న్యూజెర్సీ గవర్నర్గా మికీ షెర్రిల్ గెలిచారు. ఇద్దరూ తమ తమ ప్రత్యర్థుల కంటే 56% ఎక్కువ ఓట్లతో గెలిచారు. ఇక న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక విషయానికొస్తే యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇండిపెండెంట్గా పోటీ చేసిన మాజీ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోను డెమోక్రటిక్ పార్టీ మద్దతు ప్రకటించిన జోహ్రాన్ మామ్దానీ ఘన విజయం సాధించారు. 1969 తర్వాత మొట్టమొదటిసారి 1 మిలియన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి మామ్దానీని ఓడించాలని ప్రెసిడెంట్ ట్రంప్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒకవేళ మామ్దానీ గెలిస్తే న్యూయార్క్కు నిధులు ఇవ్వనని బెదిరించాడు. అయినా ఓటర్లు మాత్రం మామ్దానీకే బ్రహ్మరథం పట్టారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, మాజీ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ మీడియాతో మాట్లాడుతూ మామ్దానీ యువతతో పాటు వలసదారుల ఓట్లను ఆకర్షించడంలో విజయం సాధించారని అన్నారు. ఒక ఉద్యమంలాగా ఆయన ప్రజల్లోకి దూసుకుపోయారు. తాను అధికారంలోకి వస్తే చేయబోయే పనులను గురించి ఓటర్లకు వివరించి చెప్పాడు. న్యూయార్క్ నగరంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు అద్దెలు భరించలేక పొరుగున ఉన్న న్యూజెర్సీలో ఉంటూ రోజు న్యూయార్క్కు వచ్చి ఉద్యోగం చేసుకుని తిరిగి వెళుతూ ఉంటారు. తాను అధికారంలోకి వస్తే ఇంటి అద్దెలపై సీలింగ్ పెడతానని, కనీసం 3 సంవత్సరాల పాటు అద్దెలు పెంచకుండా చట్టం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. దీంతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలిగించింది. తాజాగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ DNC చైర్ కెన్ మార్టిన్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ద డెమోక్రాట్స్ ఆర్ బ్యాక్ అండ్ వీఆర్ విన్నింగ్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఇదే మూమెంటం కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2026లో జరిగే మిడ్ టర్మ్ ఎన్నికలకు ఇవి శాంపిల్ లాంటివి. అయితే ఎన్నికలకు ముందు పలు మార్పులు జరగవచ్చు అని ఆయన అన్నారు. అయితే మంగళవారం నాటి మ్యాజిక్ తిరిగి పునరావృతమవుతుందని గ్యారంటీగా కూడా చెప్పలేమన్నారు. అయితే న్యూయార్క్లోని మామ్దానీ గెలవడానికి ప్రధాన కారణం న్యూయార్క్ నగరంలో పెరిగిన ఖర్చులు. సామాన్యుడు భరించలేకపోతున్నాడు. ఇంటి అద్దెల నుంచి ఫుడ్, చైల్డ్ కేర్ వరకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. మామ్దానీ తన ప్రచారంపైన తెలిపిన అంశాలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఇక ఇతర ప్రాంతాల్లో అంటే వర్జీనియా, న్యూజెర్సీలో మాత్రం ప్రత్యక్షంగా డెమోక్రాటిక్లు విజయం సాధించారు.
న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్ల పదవీ విషయానికొస్తే ఇరువురు షెర్రిల్ స్పాన్బెర్గర్ ఇద్దరూ నగరంలో పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడు బతకలేకపోతున్నాడని, తాము అధికారంలోకొస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి గెలిచారు. ప్రజలు కూడా పెరిగిపోతున్న ధరలతో సతమతమవుతున్నారు. ఇక పలు ఎగ్జిట్ పోల్స్ డేటాను పరిశీలిస్తే ఈ 3 ఎన్నికల్లో ఓటర్లు ప్రధానంగా పెరిగిపోతున్న జీవన వ్యయంతో పాటు ధరలు తగ్గించాలని కోరుకున్నారని తెలిసింది. న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ధరలు తగ్గించాలని, వచ్చే వేతనాలను మార్కెట్లో ధరలకు ఎక్కడా పొంతన లేకుండా ఉందని ఓటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక ధరలను అదుపు చేయడంలో అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ అంశం డెమోక్రటిక్ పార్టీలకు బాగా కలిసి వచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పెరిగిపోతున్న ధరలే ప్రధాన ఎజెండాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి ప్రధాన కారణం లాటినో ఓటర్లు అని చెప్పక తప్పదు. గత ఏడాది డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్పై ఘన విజయం సాధించడంలో లాటినో ఓటర్లు కీలక పాత్ర పోషించారు. వారి చలవ వల్ల ట్రంప్ భారీ విజయం దక్కించుకున్నారు. అయితే కొన్ని దశాబ్దాల నుంచి లాటినో ఓటరు డెమోక్రటిక్ పార్టీకి నమ్మకంగా ఉండేవారు. అకస్మాత్తుగా వారంతా ట్రంప్కు మద్దతు తెలిపారు. 2020 ఎన్నికలతో పోల్చుకుంటే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్కు వారి నుంచి 14% పాయింట్ల మద్దతు పెరిగిందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గతంలో ప్రెసిడెంట్గా పోటీ చేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి ఈ స్థాయిలో లాటినో ఓటర్ల నుంచి మద్దతు లభించలేదు. ఇక మంగళవారం నాడు జరిగిన వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పోల్లో లాటినో ఓటర్ల వాటా దాదాపు 30% వరకు ఉందని ఎగ్జిట్ పోల్ డేటాను బట్టి తెలుస్తోంది. ఏడాది కాలంలోనే లాటినో ఓటర్లు రిపబ్లికన్ పార్టీ నుంచి డెమోక్రటిక్కు మారిపోయారని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇక మామ్దాని విషయానికి వస్తే ఎన్నికల హామీలు పూర్తి చేయడానికి సుమారు $9 బిలియన్ వరకు పన్నులు విధించాల్సి వస్తుంది. న్యూయార్క్ నగరంలోని మిలియనీర్లతో పాటు అతి పెద్ద కార్పొరేట్లపై ఆయన భారీ ఎత్తున పన్నులు బాది ఆ డబ్బుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉచిత రవాణా, చైల్డ్ కేర్తో పాటు ఇంటి అద్దెలను 3 సంవత్సరాల పాటు స్తంభింపజేస్తానని హామీ ఇచ్చారు. వాటిని ఆయన చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మామ్దాని కొత్తగా బాధ్యతలు తీసుకుని ఆఫీస్కు వచ్చి పనులు కూడా ప్రారంభించాడని వార్తలొస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే ట్రంప్ నేల విడిచి సాము చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దేశంపై టారిఫ్లు బాదడం మొదలుపెట్టాడు. తమ దేశంలో నిరుద్యోగ సమస్యను తీర్చుకోవడానికి ఇతర దేశాలపై పన్ను విధించడం ఏంటో ఆయనకే తెలియాలి. పన్నులు పెంచినందువల్ల విదేశాల నుంచి వస్తున్న వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడికి ధరలు అందుబాటులో లేకపోవడంతో తమ కసిని ఓట్ల రూపంలో చూపించారు. తాజా ఓట్ల సరళిని చూసైనా ట్రంప్ తన పద్ధతి మార్చుకుంటే 4 ఏళ్ల పాటు కొనసాగుతాడు. లేదంటే ఆయన పార్టీలోని అసంతృప్తి జ్వాలకు ఆయనే ఆహుతి కాక తప్పదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.